నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీకి విభజనతో జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వం హయాంలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం విధానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి పూర్తిగా నాశనమైందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ చేయాలని హైకోర్టు కోరిందని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారని, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడం వల్ల యువత వాటికి బానిసలైపోయారని గవర్నర్ వ్యాఖ్యానించారు. 2014-2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని, గత వైసీపీ ప్రభుత్వం తీరు వల్ల ఇతర రాష్ట్రాలకు ఆయా పరిశ్రమలు తరలాయన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని తన ప్రసంగంలో గవర్నర్ నజీర్ వివరించారు. I sincerely congratulate the people of Andhra Pradesh for their wisdom in electing a government that discharges its duties with a futuristic view. Hordes of Andhra people had come from various regions to be part of this historic mandate in favor of future of Andhra Pradesh. The new government has a perfect blend of fresh and experienced honorable members in the assembly. I once again welcome all the members who will be instrumental in making right policies in the interest of good governance and in the spirit of cooperative federalism. Honorable members, at this juncture, I feel it is also important to recall the glorious past of Andhra Pradesh. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. వైసీపీ ఈ సమావేశంకు గైర్హాజరైంది. ఈ నెల 26 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నల్లకండువాలతో అసెంబ్లీలో తమ నిరసన తెలిపేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యత్నించారు. అసెంబ్లీ గేట్ వద్ద వైసీపీ సభ్యుల నుంచి ప్లకార్డులను పోలీసులు లాక్కోవడంతో వారిపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగనని అన్నారు. ప్లకార్డులు అనుమతించవద్దని ఎవరు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే సేవ్ డెమోక్రసీ అంటూ వైసీపీ సభ్యులు కొంతసేపు నినదించి ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గల్లామాధవి పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్ నవభారత్ నగర్ 1/2లో కొత్త సీసీ రోడ్ మరియు డ్రైన్లకు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 42వ డివిజన్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ 42వ డివిజన్ నవభారత్ నగర్లోని 1/2లో కొత్త సీసీ రోడ్లు మరియు డ్రైన్లను నిర్మాణానికి 67 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని తెలిపారు. రహదారిలో సైడ్ డ్రైన్లు సరిగ్గా లేక మురుగునీరు రోడ్డు మీద పారడం
రోడ్లు గుంతలమయమవడానికి గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులు జరిగేవి కాదని, ఆ సంస్కృతికి చరమగీతం పాడుతూ నేడు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గల్లా మాధవి తెలిపారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ బుజ్జి, జనసేన వార్డు ప్రెసిడెంట్ వెక్కన్న బాబు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నవభారత్ నగర్ 1వ లైన్ 2వ వార్డు రోడ్లో సీసీ రోడ్డు ఇంకా సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. దీనికి బుజ్జి గారు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లకి డ్రైన్లకి నోచుకోకుండా ఈ విద్యానగర్ ప్రాంతము లేదంటే యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఉన్నది. అయితే ఇప్పుడే మన గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క పని మీద దృష్టి పెట్టి రోడ్లు, డ్రైన్లు, అలాగే మనకి కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో దాని మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ ఏరియాలో వాటర్ కూడా లేని పరిస్థితి, బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి టైలెండ్ ఏరియా అవ్వడం వల్ల. అయితే దానికి కూడా ఒక వారం రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే రోడ్డు, డ్రైను ఇలాంటివి ఇంకా ఎన్నో లోపల లైన్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ వేయించి కమిషనర్ గారికి మొన్న అందజేయడం జరిగింది. అవి కూడా చాలా త్వరలోనే ప్రారంభం అవుతాయి. శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు ప్రమాణం చేశారు. ఎమ్మెల్సీలుగా వారితో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సి రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. బుడంపాడు వద్ద ఉన్న గుంటూరు హైలెవెల్ ఛానల్ కాలువను సిపిఐ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి గుంటూరు జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించే 47 కిలోమీటర్ల ప్రధాన గుంటూరు హైలెవెల్ ఛానల్ కాలువ గుర్రపు డెక్క, నాచు, తటాకాలతో నిండిపోయి దుర్గంధపూరితంగా ఉంది. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువకు మరమ్మతులు చేపించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు, సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ పాల్గొన్నారు. 47 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి పంట కాలువ పూర్తిగా నీరు పారకుండా గుర్రపు డెక్క, కూటాకు, ఇంకా రకరకాల పిచ్చి మొక్కలతో నిండిపోయి వ్యవసాయ రంగం ప్రారంభంలోనే వ్యవసాయ పనులకి పూర్తిగా ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వం 1,30,00,000 దీనికి ఈ సంవత్సరం, గతంలో 1,20,00,000 కేటాయించినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం ఈ సమస్యకి సంబంధించి జరగటం లేదు. గత సంవత్సరం కూడా సీజన్ ప్రారంభమైన తర్వాత మరి వర్క్ ఆర్డర్ ఇచ్చి నీళ్లు వదిలిన తర్వాత జూలై 7వ తారీఖు నీళ్లు వదిలితే జూలైలో పని ప్రారంభించి
1,60,00,000 తూతూ మంత్రంగా 60 లక్షల రూపాయల వరకు కూడా చేయలేదు. ఈ సంవత్సరం వచ్చేసరికి పోయిన మార్చి 11వ తారీఖున కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చాం. ఈ గుంటూరు ఛానల్ అనేది విజయవాడ బ్యారేజ్ నుంచి మరి మంగళగిరి నియోజకవర్గం, అట్లా మరి కొన్నూరు నియోజకవర్గం, పత్తిపాడి నియోజకవర్గం మొత్తం 47 కిలోమీటర్లు. ఈ 47 కిలోమీటర్లలో గుంటూరు ఛానల్లో మంగళగిరి డ్రైనేజీ వస్తుంది, కాలువలో కలుస్తుంది, మరి గుంటూరు ఆటో నగర్లో డ్రైనేజీ కలుస్తుంది. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెదకాకనిలోని జయా హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన అగ్రకులస్తులు తమపై దాడులకు పాల్పడమే కాకుండా సాంఘిక బహిష్కరణకు గురిచేసినట్లు చెప్పారు. సాంఘిక బహిష్కరణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. 1982లో జయా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనే ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఫామ్ అయ్యి ఒక 16 ఎకరాల 33 సెంట్లు ల్యాండ్ కొని 214 మంది మెంబర్స్కి అలాట్ చేశారు. దాంట్లో 498 అనే సర్వే నెంబర్ ఒకటి ఉంది పెదకాకంలో. ఆ 498లో 2 acres 50 cents దాకా ల్యాండ్ ఉంది మాది. దాన్ని 32 మందికి అలాట్ చేశారు. ఆ అలాట్ చేసిన 32 మంది ప్లాట్లని 2009 నుంచి కబ్జా చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ఆ కబ్జా చేసిన వాళ్ళకి పంచాయతీ భూమి నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అగ్రకులస్తులు ర్యాలీగా పల్లెలోకి వచ్చారు. మేము ఎస్సీ మా పల్లెలోకి వచ్చినప్పుడు మేము పంచాయతీ నీళ్ళు పట్టుకుంటుంటే బైకులు మాకు తగిలినవి పక్కగా పోండి అన్నందుకు మా మీద ఎగబడి దాడి చేసి కొట్టారు. మళ్ళీ 14వ తారీఖు అదే 8వ తారీఖు జూన్ 8 నుంచి మమ్మల్ని సాంఘిక బహిష్కరణకు గురి చేశారు. మళ్ళీ 14వ తారీఖు మా కులానికి చెందిన ఒక అబ్బాయి ట్రాక్టర్ తోలుతుంటే పొలం దున్నుతుంటే ఆ అబ్బాయిని చంపబోయారు. 16వ తారీఖు సాగర్ అనే ఈ అబ్బాయిని కొట్టి గాయాలతో పడేసి అబ్బాయికి మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. 6 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. మళ్ళీ ఈ నెల 17వ తారీఖు డిఎస్పీ గారు మా ఊరికి విచారణకని వచ్చారు. ఆయన విచారణ చేస్తుండగానే ఆయనకి ఒక ముఖ్యమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడంతోనే ఆయన కంగారుగా భయంతో మా విచారణ సరిగ్గా జరపకుండానే మా విచారణ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. జూలై 26, 27 తేదీల్లో జరగనున్న భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. బ్రాడీపేటలో కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం అనే నినాదాలతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ 50 లక్షల సభ్యత్వంతో దేశంలోని అతిపెద్ద విద్యా సంస్థగా ఉందన్నారు. విద్యార్థుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలను చేపట్టినట్లు చెప్పారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ, పాఠశాలను విలీనం చేయడానికి నిరసనగా అనేక పోరాటాలు చేసినట్లు చెప్పారు. కార్పొరేట్ పాఠశాల దోపిడీని అరికట్టడంతో పాటు అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమీర్, సుచరిత, భరత్ చంద్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద, అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి బుద్ధిమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము, రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దాన్ని రద్దు చేయాలి.
జొన్నలగడ్డలోని ఎర్రవాగు పూడిక తీసి రైతులకు సాగునీరు అందించాలని రైతు సంఘం నాయకులు ఇమడాబత్తిరి రామారావు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఎర్రవాగు పూడిక తీయకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి ఎర్రవాగు పూడిక తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జొన్నలగడ్డకు తూర్పు వైపుగా ఉన్న ఎర్రవాగు ముంపుకు గురై పూడిక తీయక గత 5 సంవత్సరాల నుంచి ఎంతమంది అధికారులకు చెప్పినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చి చూసిన పాపాన బాలేదు. వాక్కు ఇరువైపులుండ 200 ఎకరం వర్షాకాలం రాగానే తొడల లోతున నీరుండి పైరంతా మునిగిపోయి పైరులు కాక రైతులు అల్లాడిపోతుంటే ఎన్నిసార్లు స్పందనలో పెట్టినా ఏమీ మనకి వచ్చి చూసిన పాపాన బాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం చిన్న వాన కుడితే ఇప్పుడు కూడా చాలా నిండా నీరు వాగులోకుండా బాకుండా పూడిక ఊడిపోయి వాగు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కనుక అధికారులకు వచ్చి యథార్థం చూసి ఆ పూడిక తీయించవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.